హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేశానంటే ఆలు పరాటా ప్రిపేర్ చేశానండి. మా అబ్బాయికి హాలిడేస్ ఇచ్చారు కదా! ఇక్కడ వర్షాలని చెప్పాను కదా! అందుకే లేట్‌గా లేచి టిఫిన్ ప్రిపేర్ చేశాను. లంచ్‌లోకి ఇక్కడేంటంటే నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశాననేది ఇప్పుడు చూద్దాం పదండి. ఇక్కడ ఫస్ట్ మనం ఆటా తీసుకోవాలి. మన ఆటా తీసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మన ఆయిల్‌ని కూడా ఓ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏంటంటే రొట్టెలు మనకి స్మూత్‌గా వస్తాయి. తర్వాత దీంట్లో వాటర్ ఏసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే ఆలు పరాటా కదా! మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆలుని ఇలా కుక్కర్‌లో పెట్టి నేను బాయిల్ చేసుకున్నానండి. తర్వాత దాన్ని చల్లబడిన తర్వాత దాన్ని తొక్క తీసి దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆలు కర్రీని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర ఇదిగోండి జీలకర్ర స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు అది కొద్దిగా ఫ్రై అయ్యేలోపు నేనేమో ఇలా ఆలుని స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్‌లో మనం చేసుకోవాలి. లేకపోతే అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పసుపు, మిర్చి, కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తే మనకు ఆలు పరాటాలోకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ధనియా పత్తా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిర్చి కూడా యాడ్ చేసి నేను ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ స్లో ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాయి కదా! నేను ఇక్కడ ఏంటంటే ఆలుని కూడా యాడ్ చేసి దాన్ని చక్కగా కలుపుతున్నాను. ఫస్ట్ దాన్ని స్మాష్ చేశాను కదా! అదే తీసుకొని మళ్ళీ దీంట్లో చక్కగా స్మాష్ చేసుకుంటే మనకి ఏంటంటే దాంట్లో ఆ స్టఫ్ చేసేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇది స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత దీన్ని మనం రౌండ్‌గా ఇదిగో లడ్డూలా మనం చుట్టి దీన్ని కూడా సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆలు పరాటా ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా సైడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఆలు పరాటా ఎలా ఒత్తుకోవాలనేది నేను మీకు చెప్తాను. మనం ఆంధ్ర వైపు ఏంటంటే మన వైపు బొబ్బట్లని ఎలా ఒత్తుకుంటారో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు చూడండి ఇలా రొట్టె చేసుకొని దాంట్లో ఇలా స్టఫింగ్ మనం ఫస్టే ఇలా లడ్డూలా చుట్టుకొని పెట్టుకున్నాం కదా ఆలుని దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఇలా ఒత్తుకొని బొబ్బట్లను కూడా ఇలాగే చేస్తారు కదా! దీనిలో పిండిలో ఇలా ఒత్తుకొని మనం రొట్టెని చేసుకోవడమే. కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాదు. కొత్తగా చేసే వాళ్ళైతే స్టఫింగ్ బయటకు వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పక్కనే పెట్టుకున్నాం కదా! ప్యాన్ కూడా వేడవుతుంది. ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం కాల్చుకోవడమే. ఇంతేనండి. చాలా సింపుల్. ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను లంచ్‌లోకి ఏంటంటే పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దీంట్లో ఏంటంటే మనం పన్నీర్‌ని ఫస్టే కట్ చేసి పెట్టుకుంటాం కదా! స్క్వేర్ టైప్‌లో. ఈ ఆయిల్ కొద్దిగా బాగా వేడయ్యాక కట్ చేసుకున్న పన్నీర్‌ని దాంట్లో వేసి కొద్దిగా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు లైట్‌గా వస్తే చాలు. ఇలా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా
చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను, అవి కూడా వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా కుక్ అయ్యే లోపల నేనేదో టమాటీని మిక్సీ పట్టుకున్నానండి, ఇలా 3 టమాటాస్ దీనికి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి నేను ఏంటంటే వెల్లుల్లి ఒక 4 నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్, ఇంకేంటంటే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకేంటంటే పసుపు, ఇంకా మిర్చి పౌడర్, ఇదేనండి. ధనియాల పౌడర్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇవి కొద్దిగా చక్కగా కలుపుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కదండి టమాటాలు, అవి కూడా వేసి నేను బాగా కలుపుకుంటున్నాను ఇలా. ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత దీన్ని మూత పెట్టి కాసేపు మనం కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా అయిన తర్వాత మనం సైడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో నేను ఇప్పుడేమో ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత ఫ్లేవర్ కావాలంటే అంత. నాకు ఇది చాలా ఇష్టం. ఇది యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ తయారైపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.